నమస్కారం మీ అందరిని. మనీ మాటలో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషం ఉంది. ఇవాళ కొద్దిగా తేని వరకొచ్చాను. తేని నుంచి మాట్లాడుతున్నాను. నేను చూస్తున్నప్పుడేమో 65 పాయింట్స్ డౌను. సెన్సెక్స్ డౌను. నేనైతే సెన్సెక్స్‌లో కోజిన్మ సీఎస్ రావడం వల్ల సెన్సెక్స్ ఇంపాక్ట్ చేస్తున్నారని న్యూసు. ఫ్యూచర్స్ నేను చూడకపోవడం వల్ల దాని గురించి మనకు అవసరం లేదు. ఏదో రిటైల్ ఇన్వెస్టర్స్ ఏమో ఎవరైతే ఎఫ్ అండ్ ఓ ట్రేడ్ చేస్తున్నారో ఒక పోర్షన్ ఆఫ్ ఇదేమో 12 తారీఖే ఇది స్ట్రైక్ చేస్తున్నాం క్వెషన్. 12 తారీఖు స్ట్రైక్ కొంచెం వార్నింగ్స్ తగ్గిందని. నేనెందుకు అడుగుతాను నేనే అడుగుతాను. ఎందుకు మీరు మదంతా ఆడాలి? మన్యత ఆడతారు. మన్యత ఆడించే తీవ్రత ఇవన్నీ జరుగుతుందో. ఏదైనా ఒక 100 మందిలో 95 మంది డబ్బులు వదులుతారు. దానికన్నా ఎక్కువ నంబర్ ఉంటుంది. సంవత్సరానికి 1.5 లాక్ క్రోర్స్ అందు వెళ్ళిపోతుంది. అండ్ సీరియస్ కామని చెప్పి మీకు మంచిది. ఈ దేశానికి కూడా మంచిది. ఎన్ఎస్‌సి, డీఎస్‌సి మాత్రం చూసారు. ఎందుకంటే కొన్ని రోజుల వరకు వార్నింగ్ అవుతుంది. అది కూడా లేటరోస్ అని ఇదే అయిపోతుంది. ఎందుకంటే రియల్ ఇన్వెస్టర్‌లను మార్కెట్‌లో కొంటారు. మనం చెప్పి ఎవరో మాట వింటారు. ఇవాళ అవుతుంది న్యూస్. ఇవాళ ఏంటి న్యూస్ మనం ఇవాళ చూద్దాం. యూఎస్ తర్వాత రియలేమో 2000 తర్వాత క్లింటన్ ప్రెసిడెంట్ అవడం తర్వాత ఇప్పుడైతే రియల్ హై అవుతున్నది. ఇది అంతా స్టార్టప్‌కేమో స్టాండప్ ఇలా ఇదంతా నిబడింది. ఇలాంటి మనం డైలీ వచ్చేస్తున్న బొబుల్ కంపెనీ 2004లోనే పబ్లిక్ అయింది. ముందు అన్నోన్ కంపెనీ ఉన్నప్పుడు ఉన్న ఇంట్రెస్ట్ రేట్‌కొచ్చేసింది. ఫేస్‌బుక్, యూట్యూబ్ ఇదంతా ఉన్న టైంలోని ఇదొంది హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్. దీనివల్ల ఏం జరుగుతుంది అని చూసారా? రూపాయి మీద ఇంత ఎక్కువ ప్రెషర్ వస్తుంది. డాలర్ పైకి పెరిగిపోతూనే ఉంటుంది. అక్కడ ఉన్న ఇంట్రెస్ట్ రేట్‌కి మనం ఉన్న ఇంట్రెస్ట్ రేట్‌కి డిఫరెన్స్ తగ్గుతూనే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇంకో 50% కూడా డిఫరెన్స్ లేదు. ఎందుకంటే డాలర్స్‌తో తన డబ్బులు వెళ్తుంది. ఎప్పుడేమో గవర్నమెంట్ గ్యారంటీ నాకు ఇచ్చారంటే ఒక 40 బిలియన్ వస్తుంది. ఫకాకేమో గ్యారంటీ ఇచ్చారు. కానీ ఇంట్రెస్ట్ రేట్ పెరిగిందంటే అది కూడా పైనకెళ్ళిపోతుంది. అమెరికాలో ఇంట్రెస్ట్ రేట్ తగ్గించడం అవ్వదు. కానీ ఇంట్రెస్ట్ ఏమో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుందని తెలియదు. ఎందుకంటే స్కోర్ ఇన్ ప్రిజన్ స్టడీలకు 100% మీద ఉంది. గ్రామ ఇంట్రెస్ట్ రేట్ 3% మీద ఉంది. సో ఇదో ఒక సమయం అని ఇంట్రెస్ట్ రేట్ పెంచడం తప్ప అమెరికాకి వేరే రూట్ లేదు. మనం ఉండడం వలన దీనివల్ల గోల్డ్ రేట్ తగ్గుతుందని చెప్పాను మీకు. ఇప్పుడు సరాసరి నెలకు పెరిగిన గోల్డ్ ఇవాళ పడింది. ఇవాళ రూ. 150 తగ్గింది. మళ్ళీ $14కి వచ్చేసింది. అదే మీకు చెప్తున్నాను. ఈ నారో రేంజ్‌లో 4,400 మీదకి వెళ్ళడం వల్ల గోల్డ్ పెరిగింది. మళ్ళీ ఇది పెరగడం వల్ల ఓకే. గోల్డ్ మనీ పడుతూనే ఉంది. ఇది లాగా ఉంది ఈ ఈల్డ్ ప్రాబ్లమ్ ఉన్నంత వరకు మీద వెళ్ళినప్పుడు అది మ్యాగ్నెట్ లాగి కింద దించేస్తుంది. ఇవాళ బ్యాంక్ నిఫ్టీ కూడా నెగెటివ్‌లో ఉంది. యూరోప్ ఏమో 95, 40లో ఉంది. ఇంకోటి ప్రాబ్లమ్ మన ఊర్లో ట్రేడ్ డెఫిసిట్ ఫిగర్ అనౌన్స్ చేశారు. ఈ ట్రేడ్ డెఫిసిట్ $32 బిలియన్ అనేమో ఉంది. $32 బిలియన్ అంటే మన సరుకు ఇంపోర్ట్ అవుతుంది $27 బిలియన్. ఎక్స్‌పోర్ట్ మన $4 బిలియన్. మిగతా ఉంది డాలర్ డెఫిసిట్. ఈ తర్వాత అయిన తర్వాత మనం మన ఊరికి డబ్బులు పంపిస్తుంటాం. దీంట్లో వదిలేసి చేయాలి. కానీ దాదాపు సింగపూర్, ఆఫ్రికా, మలేషియా నుంచి వస్తున్న మెజారిటీ కలిపి నుంచి వస్తున్న డబ్బులు. ఆ డబ్బులు మనకు రావడం తగ్గుంది. ఇంకా జీరోకి రాలేదు. తగ్గిపోయింది. ఎందుకంటే అక్కడ వార్ ఉంది. ఆ వార్ అయ్యి దానిపోయినట్టుగా మాట తెగిలేదు. కన్సర్న్ రీజన్‌గా ఉంది. లేదంటే ఇది 9 వరకు ఉండొచ్చు. ఇండియా సరుకు క్రూడ్ రేట్ పెరుగుతూనే ఉంది. అదే సమయంలో ముందర ఏదో 100% తారీఫ్ అని చెప్తున్నారు. నేను సైడ్ నుంచి ఇరాన్ నుంచి తీసుకున్న ప్రాబ్లమ్ అవుతుంది. సౌదీ అరేబియా జెడ్డా రూప్ నుంచి ఇవాళ 2 పెద్ద స్టాక్స్ అది పాతాళంకి వెళ్ళిపోయింది. టాటా పాసెంజర్ వెహికల్ ఇవన్నీ 6% కరెక్ట్ అయింది. ఓకే. టాటా స్టీల్ 2% దగ్గరికెళ్ళింది. ఎందుకు టాటా పాసెంజర్ వెహికల్స్ కరెక్ట్ అయిందంటే ప్రాఫిట్ 80% కాదు. ఎందుకు ప్రాఫిట్ 80% కాదు అంటే సైబర్ అటాక్ అయ్యి ఇంకా ఈ జాగ్వార్ ల్యాండ్ రోవర్ వద్ద సాంగ్ అయినంత వరకు
ఏ ప్రాబ్లమ్ సరిగ్గా అవ్వదు. దీనివల్ల ఈ జాగ్వార్ ల్యాండ్ రాను ఎదురు చాలా ప్రాఫిట్స్ భయంకరంగా పెరగదు. కానీ రెవెన్యూ 30% పెరిగి ఇండియాలో నడపాల్సిన వెహికల్ బిజినెస్ సూపర్‌గా చేస్తున్నది. ఎస్పెషల్లీ యునైటెడ్ ఎలక్ట్రికల్ వెహికల్ క్రిపుల్ అయింది. మంచి ఈవీ కరెన్సీ భయంకరం వస్తుందంటున్నారు. 7, 8 మంత్స్ వరకు. 7 మంత్స్ వెయిటింగ్ లిస్ట్‌లో ఉందని అంటున్నారు. దీనికో క్రూడ్ ఆయిల్ ఇరాన్ అండ్ అమెరికాలో యుద్ధం జరుగుతున్నంత వరకు ఈ ఎలక్ట్రిక్ వెహికల్‌కి మంచి రోజులు. దానివల్ల అంతవరకు మీద పెరుగుతూనే ఉంటుంది. అలాగని చెప్తున్నారు. ఇండియాలో గోల్డ్ సేల్స్ తక్కువైనా కూడా ఇండియా నుంచి బయట పెట్టిన వరల్డ్ ఎక్స్‌పోర్ట్స్ బానే అంటున్నారు. అని కూడా ఎందుకు ఎగిరి పెరిగిందంటే ఇప్పుడు రీసెంట్‌గా అందరూ బోర్డ్ అవుతుంటే ఇంపోర్ట్ రేట్ విడింది. ఇప్పటి వరకు మనం చూసామంటే వర్క్ చెప్పే ఉంది. ఇంపోర్ట్ చేసింది మైనస్ చేసామంటే గోల్డ్ ఎక్స్‌పోర్ట్స్ అని ఇప్పుడు లాంటివి ఉంటుంది. ఓవరాల్‌గా చూసామంటే జ్యువెలరీ మార్కెట్ ఇదానే ఉంటుంది. మనపురంకి బ్రెయిన్ కంప్లీట్‌గా తీసుకున్నారు. మేనేజ్మెంట్ కూడా మారిపోయింది. మేనేజ్మెంట్ మారిపోవడం వల్ల ఇప్పుడు మనపురం ఇంకా 500 ఆఫీస్ మార్చాలని అనుకుంటున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే నేను ఓన్లీ గోల్డ్‌లోనే ఫోకస్ చేస్తాం. 25% ఎక్స్‌పాండ్ చేస్తాం. మిగతా ఏరియాలో ఉన్న బిజినెస్ తగ్గిస్తాం అన్నారు. అలాగని చెప్తున్నారు. బెన్ క్యాపిటల్‌కేమో రావడం మనపురంకి మేము తెచ్చుకున్న వాల్యుయేషన్ రేపు ఇంచు రాళ్ళలో వెళ్ళిపోతుంది. గోల్డ్ రేట్ ఎక్కువ హైగా ఉందంటే అదే గ్రామ్‌కి ఎక్కువ డబ్బులు ఇవ్వడం అవుతుంది. మార్కెట్ మీద ఎక్స్‌పాండ్ చేయాలని చూస్తున్నారు. నెక్స్ట్ అవుతున్నారు. కొత్త మేనేజ్మెంట్ సెప్టెంబర్ 30 బ్యాంక్రప్ట్ ఎక్కువ చేస్తున్నారు. వీళ్ళేం చెప్తున్నారంటే ప్లానింగ్స్ మేము చాలా స్ట్రాంగ్ గ్రోత్ ప్లాన్ చేస్తున్నాం. మాకొక స్ట్రాంగ్ గ్రోత్ స్ట్రాటజీ ఉంటుంది. ఈ స్ట్రాంగ్ గ్రోత్ స్ట్రాటజీని హార్డ్‌కి సెర్చ్ చేద్దాం. చాలా కేర్‌ఫుల్‌గా ఇంకా గద్దలాగా చూస్తాం. చాలా కన్జర్వేటివ్‌గా ఉంటుంది అని చెప్తున్నారు. మాస్టర్ ఆయన చూసినప్పుడు ఆదిత్య బిర్లా గ్రూప్ గురించి చెప్తున్నారు. ఆదిత్య బిర్లా గ్రూప్ ఏం చెప్తున్నారంటే నేను టాటా మేనేజ్మెంట్ ఫీల్ చేయనట్టు ఉంటుందా? బిర్లాతో కూడా ఉంది. మిగతా వన్‌కిడియన్‌లో ఎటుంటే మాకేంటి? నేను స్ట్రాంగ్‌గానే ఉన్నాం. ఎంఏ మా మా మేనేజర్ పేరు యూజ్ చేస్తున్న డబ్బులు ఇస్తాను నేను. పాయింట్ ఏమో బ్రాండ్ లేదా ఫీజుగా తీసుకుంటాం. ప్రాపర్టీలో వేసుకుంటాం. ఇప్పటికి 1000 క్రోర్స్ మీద ఈ అన్ని కంపెనీలు లిస్టెడ్ అవ్వడం వల్ల లిస్టెడ్ కంపెనీకి నష్టం. వీళ్ళు మొదట ట్రై చేసింది కాక చాలా స్ప్రెడింగ్ చేశారు. అలాగే కాకా అనే పేరు యూజ్ చేస్తుంది. డబ్బులు పాకెట్‌లో వేసేసారు. అలాగే ఇప్పుడేమో ఇర్లాన్ కంపెనీ పేరు యూజ్ చేయడానికి డబ్బులు తీసుకుంటున్నారని క్లియర్‌గా తెలుస్తున్నది. దీనివల్ల మీరు 100 బిర్లా కంపెనీస్ వచ్చి ఏమో మాననంత మరి వీక్‌గానే అంటున్నాయి. ఇంకా డీప్‌గా అనుకుంటున్నాను. హెచ్‌డీఎఫ్‌సీకి డబ్బులు చాలా లాంగ్ అని తెలిసి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కి ఇప్పుడు హెచ్‌డీఎఫ్‌సీ మెర్జ్ అయిన తర్వాత ఇప్పుడు వీళ్ళేమో వెస్టర్న్ ఏషియా నుంచి $2 బిలియన్ తీసుకుంటున్నారు. ఈ $2 బిలియన్ డబ్బులు తీసుకొని క్రెడిట్ గ్రోత్‌ని ఎక్స్‌పాండ్ చేస్తామంటున్నారు. ఎంత చూపించన్నారో యాక్చువల్ కాస్ట్ ఏంటన్నది ఎస్టిమేట్ చేయడం అవ్వలేదు. ఎన్ని రోజుల్లో ఇస్తారు? దాంట్లో రూపీ డిపాజిషన్ ఎంత? డబ్బు కాస్ట్ ఎంతనేది వర్కౌట్ చేయాలి. నేను చేసిన మందు హెచ్‌డీఎఫ్‌సీకి క్యాపిటల్ అవసరం ఉంది. డిపాజిట్ రాలేదు. ఆటోమేటిక్ డిపాజిట్ ఇచ్చినా కూడా ఓకే. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వదు. ఓవరాల్ ఇంట్రెస్ట్ రేట్ పెంచినా కూడా గ్యాప్ మంచిది. ఎందుకు చెప్తున్నానంటే ఇంట్రెస్ట్ రేట్ ఏమో 7% మీద పెరిగి ఆవరకాయ పైకి దిగిపోయింది. అనుకోడానికి చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ వస్తున్నది. ఫెస్టివల్ సీజన్ ముందే హెక్టర్ రేట్ ఏమో ఆన్ టైమ్ హైక్ వెళ్ళిపోయింది. కానీ ఓకే. ఆర్‌బీఐకి మాట్లాడుతున్నప్పుడు పీసీ మాట్లాడుతున్నప్పుడు రేట్ పెంచాం. పర్వాలేదు ఇంకా నిత్యావసర రేట్లు పెరగలేదంటారు. అతని మార్కెట్ నుంచి వస్తున్న మనకి న్యూస్ ఇదే గవర్నమెంట్ వస్తున్న న్యూస్ షుగర్ ఆల్ టైమ్ హై. ఇదంతా వస్తున్నప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియలేదు. ఓకే. దీనివల్ల మనం సేఫ్ అండ్ డిఫెన్సివ్‌గా మనం తెలిసినంత టిఫిన్ కాఫీ రేంజ్‌లోని కన్సిడర్ చేసుకొని మీట్ చేసింది తప్ప మనకు అవకాశం లేదు. మరి రూట్ లేదు. కంపల్సరీ గోల్డ్ రేట్ తిరుగుతూనే ఉంటుంది. అమెరికాలో రేట్ పెరిగిందంటే డాలర్ స్ట్రెంథెన్ అవుతుంది. గోల్డ్ పీక్ అవుతుంది. అదే సమయంలో
రూపాయి తర్వాత ప్రాబ్లమ్, వీక్ కరెన్సీ, ఈవెన్ $40 బిలియన్ తీసుకున్నా కూడా ఈ $40 బిలియన్ డెఫినెట్లీ వీక్ అవుతుంది. ఎందుకంటే అమెరికాలో ఇంట్రెస్ట్ రేట్ పెంచుతారు. వేరే రూట్ లేకుండా, వేరే చాయిస్ లేకుండా అమెరికాలో ఇంట్రెస్ట్ రేట్ పెంచారంటే ఇమ్మీడియేట్‌లీ డబ్బుకి మంచెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ. నమస్కారం. అందరికీ నమస్కారం. వేల రోజని ఫైనాన్షియల్ లిటరసీ, మనీ ఫర్ నథింగ్ అన్నది రెండో పార్ట్. అది చెక్స్ ఎలాగా, డిపాజిట్స్ ఎలాగని, డబ్బులు ఎలాగొచ్చిందని, బార్టర్ నుంచి డిమానిటైజేషన్ వరకు కవర్ చేసాం. పిల్లలు ఏజ్ 10 to 12 పీపుల్కి చాలా యూజ్ అవుతుంది. ఈ బుక్ స్పెషల్ ప్రైజ్లో ఇప్పుడు 450కి అమ్ముతున్నాం. యూజ్ చేయండి. థ్యాంక్ యూ. మనీ పేజ్ వెబ్ పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి. వారానికి 4 ప్రీమియం ఆర్టికల్స్, ఫ్రీ ఆర్టికల్ 10 నుంచి 12 ఆర్టికల్స్ వేస్తాం. సబ్స్క్రిప్షన్ మాసంకి ఏమో $99 ఉంది. ఈ చెప్పిన కాన్సెప్ట్స్ మేము గ్రేట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాం. మీరు చదివారంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది. థ్యాంక్ యూ. నమస్కారం. పిల్లల గురించైనా ఒక పుస్తకం లాంచ్ చేసాం. ఇది చాలా సక్సెస్ఫుల్గా ఉంది. ఎవరికి ఆ పుస్తకం కావాలని మా టీంని ట్యాగ్ చేయండి. కింద ఉన్న నెంబర్ని వెబ్సైట్ కాంటాక్ట్ చేశారంటే మీరు ఆ పుస్తకాన్ని మీరు తీసుకోవచ్చు. ఈ పుస్తకం పిల్లల పుస్తకం అవైలబుల్గా ఉంది. మీరు వెబ్సైట్ కొనవచ్చు. కింద ఉన్న వాట్సాప్ నెంబర్ కూడా మెసేజ్ చేయవచ్చు. థ్యాంక్ యూ. నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్లో కనిపిస్తున్న మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేయండి. మా తలక టీం మీకు కాంటాక్ట్ చేస్తారు.